టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 147 వీడియో. చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే మరి మీకోసం అందించడం జరుగుతుంది. డిఎస్సి కానివ్వండి, ఆర్ఆర్బి, గ్రూప్ డి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి ఇతర పోటీ పరీక్షలకైతే చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తున్నాను. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా ప్రతిరోజు మీరు అప్డేట్స్ వచ్చేలాగా చూసుకోగలరు. 10 క్వశ్చన్స్, వాటికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీటి యొక్క అన్ని వీడియోస్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేస్తున్నాను. మీరు వీలైతే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఉంటే దాంట్లో కూడా పోస్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఇవాళ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, గంగా నది డాల్ఫిన్లను మొట్టమొదటిసారిగా శాటిలైట్ ట్యాగింగ్ చేసిన రాష్ట్రం ఏది? వెరీ ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఇది కంపల్సరీ మనమైతే ఏదో ఒక ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్లాంటి చాలా రేర్గా మనకు జరుగుతుంటాయి. ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా మీకు ఇచ్చాను: అస్సాం, యూపీ, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. మీరు ఆన్సర్ గెస్ చేయండి. ఇక డాల్ఫిన్ అనేది భారతదేశం నేషనల్ అక్వాటిక్ ఎనిమల్గా గుర్తించింది. జాతీయ జలచరంగా వీటిని అయితే మనం గుర్తించినాము. గంగానది డాల్ఫిన్ని ప్లాటినిస్టా గాంగీటికా అంటాము. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి. సో మరి ఏ రాష్ట్రము మొట్టమొదటిసారిగా వీటికి శాటిలైట్ ట్యాగింగ్ చేసింది అంటే వాటి యొక్క కదలికలు, వాటి యొక్క ప్రొటెక్షన్ ద్వారా, అంటే వాటికైతే ఈ అంటే ప్రొటెక్షన్ కోసము కదలికల్ని గమనించడానికి ఈ ట్యాగింగ్ అయితే ఉపయోగపడుతుంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి నేను ఇక్కడ మీకు రివీల్ చేస్తున్నాను. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు అస్సాం అండి. అస్సాం స్టేట్లో శాటిలైట్ ట్యాగింగ్ చేయబడింది ఫస్ట్ టైం. ఇక్కడ ఇచ్చాను మీకు ఇండియన్ నేషనల్ అక్వాటిక్ ఎనిమల్ సైంటిఫిక్ నేమ్ కూడా ఇచ్చాను, చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవుల శాతం ఎంత? ఒక లేటెస్ట్ సర్వే మనకు వచ్చిందండి, ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చింది. వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్గా ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనకి. అయితే రీసెంట్ సర్వే ప్రకారం మనకి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ సర్వే ప్రకారము భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవుల శాతం వచ్చేసి 21.76% ఉంది. 7.15 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో అడవులు అయితే విస్తరించి ఉన్నాయని ఈ రిపోర్ట్ మనకు తెలియస్తుంది. ఇంపార్టెంట్ ఫిగర్ ఇది, గుర్తుంచుకోండి. ఇక దీంట్లో మీకు చెట్ల విస్తీర్ణం వచ్చేసి మనకు 3.41% ఉంది. మొత్తం కలిపితే వచ్చి మీకు అడవులు చెట్లు రెండు కలిపితే మాత్రము 25.17% అండి. ప్రశ్న ఎట్లా అడుగుతున్నాడో మీరు గమనించండి. కేవలం అడవులు అంటే మాత్రం 21.76 ఆన్సర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా కాకుండా చెట్లు కూడా కలిపి, అడవులు చెట్ల విస్తీర్ణం కలిపి అన్నప్పుడు మీరు ఆన్సర్ 25.17%, 8,27,357 చదరపు కిలోమీటర్లుగా మీరు ఆన్సర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ అడవుల శాతం ఎంత ఉంది అంటే 2% ఉందండి. మనకి దీంట్లో చిట్టడవులు అంటే మన ఇండియాలో చిట్టడవులు ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి అది కూడా ఇచ్చాను ఇక్కడ. 1.33% అయితే చిట్టడవులు వ్యాప్తి చెంది ఉన్నాయి ఇండియాలో. క్వశ్చన్ నెంబర్ 3, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు 2023 ప్రకారం దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి డైరెక్ట్ ఆన్సర్ అంటే మీకు 3 స్టేట్స్ ఇచ్చాను నేను: మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. వరుసగా టాప్ 3 స్టేట్స్ ఇవి. అంటే ఇవి ఆప్షన్స్ ఏం కావు, డైరెక్ట్ జవాబు. మధ్యప్రదేశ్ టాప్లో ఉంది, సెకండ్ అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ మహారాష్ట్ర అండి. అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు. ఇక 4th క్వశ్చన్, ఐఎస్ఎఫ్ఆర్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం అడవుల శాతం ఎక్కువగా ఉన్న తొలి 3 రాష్ట్రాలు ఇవి. పర్సెంటేజ్ అడిగాను ఇక్కడ, అంటే ఆ రాష్ట్ర వైశాల్యంలో ఎక్కువ శాతం అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే ముందు లక్షద్వీప్, ఇది కేంద్రపాలిత ప్రాంతం. యాక్చువల్లీ ఇక్కడ 91.33 టాప్లో ఉందండి. మీకు యూనియన్ టెరిటరీస్లో అడిగినా కూడా ఇది మీరు ఆప్షన్ పెట్టాలి, లేదా మీకు ఆ క్వశ్చన్ డైరెక్ట్గా కరెక్ట్ గమనించి ఆన్సర్ చేయండి. ఎట్లా అడుగుతున్నాడు, యూటీ అంటున్నాడు, అన్ని కలిపి అంటున్నాడు, చూసుకోండి. ఇక మిజోరాం వచ్చేసి మనకు ఆ రాష్ట్ర భూభాగంలో 85% అయితే అడవులు ఉన్నాయి. అంటే ఇది కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు. అక్కడ మనకు అండమాన్ నికోబార్ దీవులలో వచ్చేసి 81.62% ఉందండి. అండమాన్ నికోబార్ దీవులు టాప్లో ఉన్నాయి. అంటే ఆ రాష్ట్ర వైశాల్యంలో అత్యధిక శాతం అటవీ విస్తీర్ణం. క్వశ్చన్ నెంబర్ 5, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఇండియాలో ఏ రాష్ట్రంలో అడవులు చెట్లు పెరుగుదల ఎక్కువగా నమోదైంది? అడవులు చెట్లు రెండు అంటున్నాను, ఎక్కువగా నమోదైంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు: ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక. రైట్ ఆన్సర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఒక సగటు విద్యార్థి అయితే మధ్యప్రదేశ్ కానీ ఇంకా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ కాదండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్. అటవీ విస్తీర్ణం అధికంగా పెరిగిన రాష్ట్రం మిజోరాం.
అడవులు చెట్లు రెండూ కలిపినప్పుడు ఎక్కువ పెరుగుదల ఎక్కడ నమోదైంది అంటే ఛత్తీస్గఢ్లో. అది చూసుకోవాలి మీరు, జాగ్రత్త చూడాలి. కేవలం అటవీ విస్తీర్ణం అన్నప్పుడు ఎక్కువగా పెరిగిన రాష్ట్రం ఏది అన్నప్పుడు జవాబు మిజోరాం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఈ క్వశ్చన్స్కి అయితే చాలా జాగ్రత్తగా ఆన్సర్ చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, ISFR 2023 ప్రకారం దేశంలో మడ అడవుల విస్తీర్ణం ఎంత? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటాం వీటిని. మనకైతే వెస్ట్ బెంగాల్లో మీకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, సుందర్బన్స్ అంతా అవే. మొత్తం అయితే ఇండియాలో మనకి 4992 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే ఉందండి. వెరీ ఇంపార్టెంట్. ఇక ప్రపంచంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల దేశం ఏది? 4 ఆప్షన్స్ ఇచ్చారు, మీరు చూడండి. అమెరికా, బ్రెజిల్, రష్యా, భారత్. రైట్ ఆన్సర్ని మీరు గెస్ చేయండి. మీకు కొంత టైం అయితే ఇస్తున్నాను. ప్రపంచంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల దేశం ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు రష్యా అండి, ప్రపంచంలో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న దేశం. క్వశ్చన్ నెంబర్ 8, ISFR 2023 ప్రకారం తెలంగాణ మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత? వెరీ ఇంపార్టెంట్. 26,694 చదరపు కిలోమీటర్లు మొత్తం అటవీ విస్తీర్ణం, అంటే 22.03% ఉంది తెలంగాణలో. క్వశ్చన్ నెంబర్ 9, ప్రయాగరాజ్లో, యూపీలోని ప్రయాగరాజ్లో కుంభమేళా ఉత్సవాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగాయి? పర్టికులర్గా డేట్స్ అడుగుతాడంటే అడగొచ్చండి. ఇట్లాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు స్టూడెంట్స్ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయరు. ఎక్కడ జరిగింది అనేది గుర్తుపెట్టుకుంటారు తప్పితే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జరిగింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పర్టికులర్గా ఒక పర్టికులర్ పీరియడ్లో జరుగుతుంది కాబట్టి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 2025 జనవరి 13న పుష్య పౌర్ణమి నుండి మొదలై 2025 ఫిబ్రవరి 26 వరకు మహాశివరాత్రి వరకు అయితే ఈ కుంభమేళా ఉత్సవాలు జరిగాయి. మరి చాలా ఎక్కువ మంది, దాదాపు కొన్ని కోట్ల మంది అయితే మనకి ఇక్కడికి రావడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, 2025 జనవరిలో అమెరికా భారత్లోని ఏ 3 అణు కేంద్రాలపై ఆంక్షలు తొలగించింది? ఈ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది రీసెంట్గా మనకు USA ఒక 3 అణు కేంద్రాల మీద ఉన్నటువంటి శాంక్షన్స్ తొలగించింది, అంటే ఆంక్షలు విధించింది అంతకుముందు. వాటిని అయితే ఒక అగ్రిమెంట్లో భాగంగా తొలగించడం జరిగింది. ఒకటి బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ అండి, ఇది ముంబై. రెండోది ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రం, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆటమిక్ రీసెర్చ్ అంటాము, IGCR, కల్పక్కం, ఇది తమిళనాడులో ఉంది. దీని మీద అదేవిధంగా రేర్ ఎర్త్స్ లిమిటెడ్ ముంబైలో ఉంది. ఈ 3 మీదనైతే ఆంక్షలు అయితే తొలగించింది USA రీసెంట్గా. ప్రశ్న అడగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి, డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ క్వశ్చన్ కూడా మనము ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుండి 5 స్టార్ గుర్తు అయితే మనం ఇచ్చుకోవచ్చు. సో ఇవి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వెరీ ఇంపార్టెంట్ టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్. మరి ఇలాంటి బిట్స్ అయితే మీరు అస్సలు మిస్ కాకండి. ఖచ్చితంగా ప్రతి వీడియో చూడండి, ప్రతి వీడియోలో కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేను మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.